నమస్తే అండి, నేను రజా. జనసేన పార్టీలో చాలామంది కార్యకర్తలు, అభిమానులు గత కొన్నేళ్లుగా ఏం ఆశించకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు రూపాయి సాధించింది లేదు, సంపాదించింది లేదు, లేదంటే ఎదిగింది లేదు, పొదిగింది లేదు. సో మరి పార్టీ ఎట్టకేలకు గుర్తించే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. జనసేన పార్టీ తరఫున కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపునిచ్చే కార్యక్రమానికి అయితే ఒక తెర తీసినట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళు మీ నియోజకవర్గం వస్తారట. ముందు ఇది పిఠాపురం నుంచి మొదలెడుతున్నారు. సో దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అది చెప్పిన తర్వాత ఏం జరిగిందో చెప్తా. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేలా పిఠాపురం వార్డు, బూతు, గ్రామ కమిటీల నియామకం. ఆ గ్రామ కమిటీలన్నీ కూడా నియమించడం జరుగుతుందన్నమాట. ముందుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచే క్షేత్రస్థాయి పార్టీ కమిటీల నియామకాన్ని ప్రారంభిస్తున్నాము. పార్టీ కోసం కష్టపడే జన సైనికులకు, వీర మహిళలకు పార్టీ వార్డు, బూత్, గ్రామస్థాయి కమిటీల్లో స్థానాలు కల్పించి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేలా నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని పార్టీ కార్యాలయంలో కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రామ్ తాళ్ళూరి గారు, తాళ్ళూరి గారిని ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక పొజిషన్ కూడా ఇచ్చినారనమాట. ఆయనే చాలా వరకు ప్రాబ్లమ్స్ కార్యకర్తలకి, నాయకుల మధ్య ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీ గ్రామానికి మీకు వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట. మీరు నాయకులకి ఎదగాలనుకుంటే మీ గ్రామంలో మీరు ఏదైనా చేయాలి, లేదంటే కనుక ఇక్కడ అంటే ఎంతకాలం ఎవరైనా సరే మనం ఏదైనా పని చేసినామంటే దాని నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం అనమాట. ఎంత పని చేసినా కానీ ఏ గుర్తింపు లేకపోతే కనుక అక్కడ ఒక చిరాకు అనేది వస్తుంది అనమాట. ఏ ఫీల్డ్ అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే మనం పని చేస్తే ప్రమోషన్ కోసం ఆశపడతాం అనమాట. ఆ ప్రమోషన్ రాకపోతే కనుక మనకు చిరెత్తుకు వచ్చింది అనమాట. అలాగే పార్టీలో అయినా సరే మనం కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక ఎదుగుదలను అయితే కోరుకుంటాము. కాబట్టి ఆపర్చునిటీ వచ్చింది మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ ప్రాంతానికి సంబంధించి, మీ విలేజ్కి సంబంధించి మీరు నాయకులకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెళ్ళి నమోదు చేయించుకోండి. వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుచుకోండి. సో ఈ విధంగా నడుచుకోవడం ద్వారా పార్టీకి మీకు దగ్గర బంధాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నాకు చెప్పేది ఏంటంటే, చాలామందితో మాట్లాడినప్పుడు పార్టీ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏ నాయకులు ఉంటారో తెలియదు, ఏ నాయకులు పోతారో తెలియదు అని చెప్పేసి. సో వాటన్నిటికీ ఒక కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది సఫలీకృతం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్రామాల్లో కావచ్చు, చాలా పంచాయతీల్లో కావచ్చు, చాలా మండలాలు, నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ వాళ్ళ మండలంలో ఏ నాయకులు ఎక్కడున్నాడో ఎవరికి కూడా తెలియదు అనమాట. సో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసే ప్రక్రియ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను.